ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభువు వల్ల కలిగినటువంటి చేతను బట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు కొనసాగలుగుతారు. ఆయన ఉన్నాడని, ఆయనందు విశ్వాసం ఉంచితే అతని ప్రతిఫలం దయచేవాడని ఎవరైతే నమ్ముతారో, తమ పరిస్థితులన్నిటి మీద ఆయనకు అధికారం ఎవరైతే ఇస్తారో, ఆయనకు లోబడడం ద్వారా గొప్ప విషయం ఉందని ఎవరైతే తెలుసుకుంటారో, అటు వారందరి ఎట్లా కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఎవరైతే మంచి దినాలు చూడాలని కోరుకుంటూ ఉంటారో వారు చెడ్డ మాటలు పలకకుండా తన నోటిని కాచుకోవాలి. శ్రేష్టమైనటువంటి జీవం కలిగినటువంటి మాటలే పలకాలి. అలా ఎవరైతే పలుకుతారో వారు ఖచ్చితంగా మంచి దినముల్లోకి అడుగు పెడతారని దేవుడి లేఖనాలు అయితే చెప్తూ ఉన్నాయి. కీర్తన గ్రంథము 125 అధ్యాయము 2వ వచనంలో చూసినప్పుడు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. ఈ యొక్క మాటని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. యెరూషలేము చుట్టూ పర్వతములు ఎలాగైతే ఉన్నాయో, ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఆయన యొక్క కృప అలా ఉంటుందని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆమేనని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు దేవుడు పరిపాలించినప్పుడు దేవుడి యొక్క కాపుదల భద్రత కిందకి ఎవరైతే వస్తారో అటువంటి వారు అందరూ కూడా ప్రతి విధమైన పరిస్థితులు కలిగేటువంటి బంధకాల నుంచి తప్పించుకుంటూ ఉంటారు. సాతాను యొక్క బోర్లో వారు వినడానికి ఇంకా అవకాశం లేదు. వారి నిత్యము దేవుని స్తుతించడం ద్వారా, దేవుని మార్గంలో పరుగులెత్తడం ద్వారా, ఆయన నడిపింపుకి లోబడడం ద్వారా శ్రేష్టమైనటువంటి జీవితంలోనికి వారు అడుగు పెట్టడానికి సిద్ధపరచబడుతూ ఉంటారు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనంలో, ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లల గురించి, తమ కుటుంబాల గురించి ఎంతో చింత కలిగి ఉంటారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తమ కుటుంబాల గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటారు. కానీ యెషయా 54వ అధ్యాయం 13వ వచనంలో, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుతారు. కనుక ఈ దినాన దేవుడి యొక్క బోధ అనేది ప్రతి ఒక్కరికి క్షేమకరమైనటువంటి ఆశీర్వాదాలు తీసుకొని వస్తుంది. ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ఉపదేశాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సముద్రం జలములతో ఎలాగైతే నిండిపోయి ఉంటుందో, లోకం యెహోవాను గురించినటువంటి జ్ఞానంతో నిండి ఉంటుందని ప్రభు అయితే మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి దినాన ఎప్పటికీ ఎవరు కూడా విశ్వాసం ఉంచినట్టు వారు కదిలింపబడకుండానట్లుగా ఆయన కృపనిచ్చి నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30-31 వచనాలు చూసినప్పుడు, ఆయన యొద్దకు అనేక మంది వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. మోగవారు మాట్లాడుటేను, అంగహీనులు బాగుపడుటేను, కుంటివారు నడుచుటేను, గుడ్డివారు చూచుటేను జనసమూహములు చూచి ఆశ్చర్యపడి. కనుక దేవుని సన్నిధిలోని ఏదైతే నువ్వు తీసుకొని వస్తావో అది బాగు చేయబడుతుంది, అది ఆశీర్వాదం అందుతుంది, మరలా అది కష్టపడుతుంది. కనుక ఈ దినాన యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండడాన్ని మనమందరం కూడా చూస్తాము. కాబట్టి ఉదయకాలాన్ని నువ్వు ఏం ఆలోచన చేస్తూ ఉన్నావు? ఈ ఉదయకాలాన్ని అనేకులకు బలపరిచినటువంటి దేవుడు నిన్ను కూడా బలపరచడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఈ దినాన్ని అన్ని విషయములలో ఏది నేను బలహీనపరచుకున్నట్లుగా నుదుటి మీద ఉండేటువంటి ప్రతి బాష్ప బిందువులన్నింటినీ తుడిచివేసేటువంటి దేవుడు ఈ దినాన్ని నీతో ఉన్నాడు. కనుక నువ్వు నిర్భయంగా జీవించడానికి, నువ్వు పొందినటువంటి వాటి అన్నింటిలో నుంచి కూడా గొప్ప ఆశీర్వాదం పొందడానికి, ఎవరి భయము లేకుండా నెమ్మది కలిగి జీవించడానికి ఈ దినాన ప్రభు అయితే నీ పక్షంగా ఉండి నీ నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఈ దినాన ఆయన చుట్టూ కమ్ముకొని ఉన్నాడు. ఆయన సన్నిధి నీ మీద ఉంది. 91వ కీర్తన 1, 2, 3 వచనాల రీతిగా ఆయన రెక్కల కింద నీ గొప్ప సురక్షితమైనటువంటి నెమ్మది ఉంది. అటువంటి సురక్షితమైన నెమ్మది కింద నువ్వు నడిపించబడి నీ కుటుంబం అంతా స్థిరపరచబడినట్లుగా కృప దయచేసి ఆయన బలపరచునుగాక. ఈ దినమున ప్రతి విధమైన కీడులో నుంచి ఆయన తప్పించి నీకు శ్రేష్టమైనటువంటి సన్నిధిని నీకు తోడుగా ఉంచి నడిపించునుగాక. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా ఈ దినమున ప్రతి ఒక్కరిని నాయన నువ్వు తప్పించుటకు, రక్షించుటకు, బలపరచుటకు సమర్థుడు కనుక నాయన ఇదిగో శక్తివంతమైనటువంటి సన్నిధి వారిపై నుంచి వారిని బలపరచని విశ్వాసంలో కుదర్చమని మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.